యూనివర్సిటీలో ఎక్కడ చూసినా రిలేలు, దీక్షలు, నిరాహార దీక్షలు, ఎక్కడ కూడా ఏ ఉద్యోగి కూడా, ఏ నిరుద్యోగి కూడా, ఏ విద్యార్థి కూడా సంతోషంగా లేని పరిస్థితి ఉంది. అంటే మా త్యాగాలతోటి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటే ఇలా మళ్లీ రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి ఈ తెలంగాణ గడ్డ మీద జరుగుతా ఉన్నది. అంటే రాష్ట్రం వచ్చింది, తెలంగాణ వచ్చింది, కానీ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయింది తెలంగాణ బతుకులని. అందుకనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు మేము ఉస్మానియా విద్యార్థులుగా తెలంగాణ రాష్ట్రం వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ వీటన్నిటిని గమనించి కేవలం నలుగురి కోసమే నా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పేసి ఆ ఆవేదనతోటే మేము కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో మొన్న ఇలా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా కీలక భూమిక పోషించినటువంటి మేము రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జాయిన్ కావడం జరిగింది. దానికి చాలా మంది కాంగ్రెస్ పెద్దలు కూడా ఇలా తెలంగాణలో జరుగుతున్నటువంటి దారుణాన్ని భరించలేకనే మేము ఉస్మానియా విద్యార్థులకు మేము అండగా నిలబడతాం, మీరు పోరాటం చేసిన వాళ్ళని చెప్పేసి చెప్పడం వల్ల మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇలా పార్టీలో జాయిన్ కావడమే కాకుండా ఇలా వందలాది మంది విద్యార్థులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎల్లుండి 22వ తేదీ రోజు వందలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వేదిక నుంచి గన్ పార్క్ వెళ్లి అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించి గాంధీ భవన్కి వెళ్లి అక్కడ ఆత్మగౌరవ సభను నిర్వహించుకుని ఆ సభలో వందలాది మంది విద్యార్థులు అలాగే ఈ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి కవులు, కళాకారులు కూడా పార్టీలో జాయిన్ కాబోతున్నారు. ఆ పార్టీలో చేరే సందర్భంగానే ఈ పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అలాగే 22వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేము మాకు సాధ్యమైనంత వరకు కళాకారులకు గానీ విద్యార్థులకు గానీ సమాచారం అందించాం. దయచేసి ఇంకా సమాచారం అందని వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు, మీడియా ద్వారా చూస్తున్న వాళ్ళు దయచేసి స్వచ్ఛందంగా కూడా 22వ తారీఖు రోజు ఉస్మానియా యూనివర్సిటీకి తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆ రోజు 2 గంటలకి ఇక్కడ నుంచి ర్యాలీ బయలుదేరుతుంది. గన్ పార్క్ దగ్గర అమరవీరులకు నివాళులర్పించి గాంధీ భవన్ లో ఆత్మగౌరవ సభ ఉంటుంది, అక్కడ జాయిన్ కావడం జరుగుతుంది. కాబట్టి కళాకారులు, ఉద్యోగాలు రాని విద్యార్థులు ఎక్కడ కూడా నిరాశ నిస్పృహకు లోను కావద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. రేపు ఈ గడిల పాలనను గద్దె దింపితేనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆత్మగౌరవంగా ఇలా ఉద్యమకారులుగా ఉన్నటువంటి మన బిడ్డలందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఉస్మానియా విద్యార్థి జేఏసీగా అలాగే కాంగ్రెస్ పార్టీగా మేము విద్యార్థి లోకానికి, కవులకు, కళాకారులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 22వ తారీఖు రోజు మాత్రము పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా ఉస్మానియా యూనివర్సిటీకి తరలి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇక్కడ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుంది. కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా స్వచ్ఛందంగా ఈ గడిల పాలనకు చరమగీతం పాడాలంటే ఖచ్చితంగా మనందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉన్నదిగా విద్యార్థులందరికీ పిలుపునిస్తా ఉన్నాం. స్వచ్ఛందంగా ఇక్కడ నుంచి తరలి రావాలని చెప్పేసి ఆ రోజు 2 గంటలకు జరిగే భారీ ర్యాలీలో అలాగే గాంధీ భవన్ లో జరిగే సభలో మీరందరూ మమేకమై కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియా గాంధీ నిర్ణయం ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. కాబట్టి వేలాది మంది విద్యార్థులు అనేక పోరాటాల ద్వారా, అనేక ఆత్మ బలిదానాల ద్వారా, అనేక త్యాగాలకు వచ్చి వాళ్ళ చదువులను, వాళ్ళ బతుకులను, వాళ్ళ కుటుంబాలను పక్కన పెట్టి ఇవాళ సాధించుకున్న ఈ తెలంగాణ రాష్ట్రం ఇవాళ కేవలం 4 గజ దొంగల చేతిలో, దోపిడీదారుల చేతిలో ఇవాళ నలిగిపోతున్నది. కాబట్టి 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఇవాళ కేవలం 4 చేతుల్లో ఇవాళ తెలంగాణ బందీ అయి ఉన్నది. కాబట్టి తెలంగాణను విముక్తం చేయడం కోసమే ఇవాళ అమరుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. కాబట్టి అమరుల త్యాగాలను వృధా పోనీయకుండా ఇవాళ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా అయితే సాధించుకున్నామో ఆ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, ఓయూ జేఏసీగా, తెలంగాణ విద్యార్థి జేఏసీగా మా మీద ఉన్నదని భావించే ఇలా కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు గత వారం రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ఇవాళ మేము విద్యార్థి లోకానికి, ఇవాళ యువకులకు, కవులకు, కళాకారులకు, తెలంగాణ పౌర సమాజానికి కూడా మేము ఒక పిలుపునిస్తా ఉన్నాం. ఓయూ జేఏసీగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఇవాళ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ విద్యార్థులంతా కూడా నిరుద్యోగంతో సతమతం అవుతా ఉంటే కేవలం 4 మాత్రమే బంగారు తెలంగాణ పేరుతో ఇలా బంగారు పనులు తిరుక్కుంటా ఇలా గడిలు ప్రగతి భవన్ల పేరు మీద ఇలా గడిలు నిర్మించుకుంటా ఇలా తెలంగాణ దోపిడీ చేస్తారు. కాబట్టి దయచేసి విద్యార్థులంతా కూడా, యువకులంతా కూడా, తెలంగాణ పౌర సమాజం అంతా కూడా ఈ నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన అవసరం ఉన్నది, ఈ స్తబ్దతను ఛేదించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ విద్యార్థి నాయకులంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడడం ద్వారా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అండగా నిలబడడం ద్వారా, దాన్ని రాబోయే ఎన్నికల్లో గెలిపించడం ద్వారా మాత్రమే తెలంగాణను కాపాడుకుంటాం. కాబట్టి దయచేసి 22వ తేదీ
రోజున ఓయూ విద్యార్థి నాయకులంగా కాంగ్రెస్ పార్టీ నాయకులంగా ఏదైతే కార్యక్రమం ఓయూ నుంచి చలో గన్ పార్క్ అట్లాగే గన్ పార్క్ నుంచి గాంధీ భవన్కి వెళ్లి ఆత్మగౌరవ సభ నిర్వహించడానికి మేము నిర్ణయించుకున్నాం కాబట్టి వేలాదిగా విద్యార్థులంతా తరలి రావాలని చెప్పి స్వచ్ఛందంగా ఈ దుర్మార్గమైన దొర గడిల పాలనను అంతం చేసి సామాజిక తెలంగాణ సాధించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో కేటీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ పార్టీని బొందగట్టే తప్ప తెలంగాణ ఇవాళ బాగుపడదని చెప్పేసి మిస్టర్ కేటీఆర్ ఇవాళ నీ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు గమనించకపోతే కళ్ళు నెత్తికెక్కి దొర గడిలో కూర్చొని అహంకారంతో మాట్లాడితే బిడ్డ ఖబర్దార్ కేటీఆర్. ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని బొందబెట్టడానికి ఇలా సామాజిక తెలంగాణ సాధించడానికి ఇలా రాజకీయ శక్తుల పునరేకీకరణతో పాటు ఇలా తెలంగాణలో కేసీఆర్ వర్గం ఒకవైపు అయితే తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ వ్యతిరేక వర్గం ఒకవైపుగా నిలబడడానికి ప్రజలంతా సన్నద్ధమైంది కాబట్టి ఇవాళ ఆట మొదలైంది. తాడోపేడో తేల్చుకోవడానికి ఇలా విద్యార్థి లోకం పౌర సమాజం అంతా ఇలా ఎదురు చూస్తున్నారు కాబట్టి బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం, మాట జాగ్రత్త అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జోహార్ విద్యార్థి అమర వీరులకు. ఫ్రీగా చెప్పండి మేడం. ఫోన్లు కొడతానే ఉన్నారు అప్పటి నుంచి. హలో మాట్లాడుతున్నా ఒక్కదానే మిగిలిన ఓకేనా? అదే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా తెలంగాణ తెచ్చుకోవడంలో ఎంతో వీరోచిత కృషి చేసినటువంటి విద్యార్థులుగా మహిళలుగా కూడా మీ మహిళా విద్యార్థులుగా కూడా తెలంగాణ ఉద్యమం అంతా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళము. తెచ్చుకున్న తెలంగాణని ఇలా కుక్కలు చింపిన విస్తరిలాగా చేస్తున్నటువంటి విధానాన్ని మేము ఖండిస్తూ ఇవాళ మహిళా విద్యార్థులు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరిక కాబోతా ఉన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా నేను తలుచుకుంటున్నాను. తెలంగాణ ఉద్యమం మొత్తం మహిళలంతా కొట్లాడితే వాళ్ళని మంగళహారతులకు బోనాలకు బతుకమ్మలకు పరిమితం చేసి ఇలా కనీసం కేబినెట్ లో ఒక హోదా కూడా ఇవ్వకుండా మీరు అవమానపరిచిండ్రు. ఇలా కేసీఆర్ అవమానపరిచిండు, కేటీఆర్ అవమానపరుస్తా ఉన్నాడు. నీ ఒక్క బిడ్డకు తప్ప ఇంకెవరికి గుర్తింపు రావద్దని. కానీ యావత్ తెలంగాణలో మహిళలు పురుషులతో సమానంగా తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిందనడానికి నేను కూడా నిదర్శనం. ఇక్కడ ఈ మహిళా లోకం కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నదంటే సోనియమ్మకు కృతజ్ఞత చెప్పడానికి అనే మాట ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా దాదాపు ఉస్మానియా, కాకతీయ, ఇతర యూనివర్సిటీలు అలాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు, విద్యార్థినులు కూడా యువతులు కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి క్రియాశీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీలో రేపు గాంధీ భవన్ లో చేరబోతా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తారు. ఇక్కడ నుంచి మేము ర్యాలీగా వెళ్లి గన్ పార్క్ దగ్గర ఏ అమరుల స్ఫూర్తిగా ఉద్యమం చేసినామో అదే అమరుల స్ఫూర్తిగా మేము జాయిన్ అవుతా ఉన్నాము. అమరుల ఆశయాలను సాధించడానికే మేము జాయిన్ అవుతా ఉన్నామని ఈ ప్రపంచానికి తెలియజేయడానికి మాత్రమే మేము ఇలా ఇటువంటి నిర్ణయం ఉన్నటువంటి విద్యార్థి నాయకులను కూడా ఇవాళ గాంధీ భవన్ సాక్షిగా జాయిన్ చేయించడం జరుగుతూ ఉన్నది. రేపు తెలంగాణలో మొత్తంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మేము పూర్తి స్థాయిలో శక్తి వంచన లేకుండా కృషి చేస్తామనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. చివరిగా ఇంకొక మాట, ఈ మధ్యలో కేసీఆర్ గాని కేటీఆర్ గాని చాలా మంది మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయిన విషయాన్ని గురించి. నిజంగా కొడంగల్కి వస్తే మీకు ఆ విషయం తెలిసేది. మేము గతంలో కూడా కొడంగల్కి వెళ్లడం జరిగింది. అక్కడ ఒక్క టీఆర్ఎస్ జెండా కూడా కనబడదు, కనీసం స్టిక్కర్ కూడా కనబడదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు గురించి మీరు మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎందుకంటే ఇతర పార్టీలలో గెలిచిన వాళ్ళకు పార్టీలు, పైసలు మీరు ప్రలోభాలు చూపిండ్రు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసిండ్రు. ఇవాళ అదే రేవంత్ రెడ్డి గారు పాలకపక్షం వైపు పోకుండా ప్రతిపక్షం వైపు వచ్చింది కాబట్టి మీరు అవాకులు చవాకులు పేలుతా ఉన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, తెలంగాణ తలరాత మార్చడం కోసం ఆయన వచ్చినటువంటి వ్యక్తి. అలాంటి రేవంత్ రెడ్డి గారిని కామెంట్ చేసే అర్హత కూడా మీకు లేదు. గతంలో జనజాతర మీటింగ్ లో కూడా కొంతమంది విద్యార్థి నాయకులు రేవంత్ రెడ్డిని ఎట్లా పిలుస్తారని చెప్పి మాట్లాడినప్పుడు మేము బరాబర్ తీసుకొచ్చుకుంటామన్నాం. కానీ చాలా మంది ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క రేవంత్ రెడ్డి గారే కాదు, ఇక్కడ ఉన్నటువంటి సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, గోకుల్ రాజ్ సార్ గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తెలంగాణ విద్యార్థి లోకానికి అండగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. జోహార్ విద్యార్థి అమర వీరులకు. జోహార్ జోహార్. జోహార్ విద్యార్థి అమర వీరులకు. జోహార్ జోహార్.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.